ఏంట్రా ఏదో షకిల సల్సా డాన్స్ చేస్తున్నట్టు షార్ప్ గా చూస్తున్నావు? ఇది చెప్పి ఫిట్టింగ్ పెడతామనా? అదే రేపు ఏఆర్డి ఎవల్యూషన్ పెరిఫెరల్ ట్రబుల్ షూట్ చేస్తున్నాను. షా నువ్వేనా పెద్ద ఇదే నువ్వు? వ్యాకరణం తప్పు. పెద్ద పాణిని గారండి. మనుష్య జాతిని నీవు మీరనవలే, మానవేతరముల ఇది అది అనవలనని పూర్వ వ్యాకరణకర్త శ్రీ పాణిని గారి వ్యాకరణ సూత్ర భావం. ఆపరా. పాణిని గారు వ్యాకరణ సూత్రాల్లో చెప్పారు, టీవీ నేను ఇంటర్వ్యూలో చెప్పారు. అది అట్టుంచు. 4 విషయాలు తెలుసు కదా అని మాకన్నా ఎక్కువ నువ్వు. అవును. ఏంట్రా గివ్ను? మళ్ళా ముందు కట్టగలవా? మళ్ళా దమ్ము కొట్టగలవా? బిర్యానీ తినగలవా? వాంతి చేసుకోగలవా? కాండ్రించి తోను మేయగలవా? చూసుకుంటూ గోడ మీద నీ పేరు రాయగలవా? మనుషులకి నాకు ఉన్న తేడా ఇంతేనా? చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. ఇవన్నీ తినకూడదని నా రూల్ లిస్ట్ లో ఉంది. నేను చెప్పింది వినాలని అదే రూల్ లిస్ట్ లో ఉంది కదరా? అవును. మరి ఇంకేం మందు కొట్టరా? ఉండండి, డాక్టర్ని అడుగుతాను. హలో డాక్టర్, వీళ్ళు ఆల్కహాలిక్ బ్రేవరీస్ తాగమంటున్నారు, బిర్యానీ తినమంటున్నారు. రూల్ ప్రయారిటీ క్లాష్. నన్నేం చేయమంటారు? చెప్పుతో కుట్ర రాసుకొస్తున్నాయి. ఎస్ డాక్టర్, కమాండ్ రిసీవ్డ్. నువ్వు మీ చెప్పులు ఇవ్వండి. చెప్పులా? ఎందుకు? వాటిని తింటావా? తింటాడు. మీకు కావాలి? మీకు అయ్యో లేదు. రేపు ఏఆర్డి ఎవల్యూషన్ ఉంది, వీళ్ళు రెడీ చేయమంటే డ్రిక్ తాగు బిర్యానీ తినట్టు. అయ్యో మేము చెప్పలేదు డాక్టర్. వాడు అబద్ధం చెప్తున్నాడు డాక్టర్. మనుషులే క్షీణంగా అబద్ధాలు చెప్పేది, మిషన్ అబద్ధం చెప్పదు. లాస్ట్ వార్నింగ్ జ్యూస్. నెక్స్ట్ టైం యూ విల్ బి ఫైర్డ్ లిటరల్లీ. టాస్క్ కంప్లీటెడ్. వెలకట్టలేనిది మనిషి ప్రాణం. ప్రతి యుద్ధంలోనూ వేల కొలది వేరే సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు వాళ్ళని పోగొట్టుకుని అల్లాడుతున్నాయి. సైనికులకు బదులుగా రోబోలను ఉపయోగిస్తే ఎటువంటి ప్రాణ నష్టం ఉండదు. ఇటువంటి ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోలను ఎక్కువగా తయారు చేసి భారత సైన్యానికి అందించాలన్నదే నా లక్ష్యం. అందుకు ఏఆర్డి అప్రూవల్ అవసరం. ఇక్కడున్న విజ్ఞానవేత్తలు, అధికారులు చిట్టిని పద్ధతి ప్రకారం పరీక్షించి అంగీకారం తెలపాలని సవినయంగా కోరుకుంటున్నాను. డాట్. ఈ రోబో మనుషుల్ని గాయపరచకూడదు అన్న అసిమోవ్ విధుల ప్రకారం తయారు చేయబడిందా? ఈ రోబో అలా తయారు చేయబడింది కాదు. కారణం, యుద్ధరంగంలో రోబోలు శత్రు సైన్యాన్ని చంపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. Let me check your color and shape perception. Take the red cube up and put it on the yellow pyramid. Not possible. Then? Reverse is possible. Yellow pyramid on the red cube. గ్రీకు పరుగుబేరుడు ఎక్లెస్ తాబేలు యొక్క పరుగు పందెంలో తాబేలు కొంచెం ముందుగా బయలుదేరినప్పటికీ తాబేలే గెలుస్తుందని నిరూపించబడిందే. అది తెలుసా? తెలుసు. ఇట్స్ అ పారాడాక్స్. ప్రాక్టికల్లీ అదొక కన్వర్జెంట్ సీరియస్ గా ఉండటం వల్ల ఎక్లెస్ కూడా గెలవచ్చు. ఏమంటారు? అప్రూవ్ చేసేయచ్చు కదా? One minute please. మనిషి ప్రాణం విలువ ఏంటో తెలుసా నీకు? అది ఏ ప్రాణం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ప్రమాదం వచ్చినప్పుడు ఎవరిని ముందు కాపాడతావు? డాక్టర్ ఐన్స్టైన్ లేక ఓ పిల్లవాడినా? హైపోథెటికల్ క్వశ్చన్. స్మార్ట్ ఆన్సర్. Now follow my commands. Ready. Please get up. తిరుగు. నడు. Turn right. Run forward. Run around. Run back. Turn left. Jump. Right. Run forward. Fast. Faster. Catch. Pussy get the puddle. Stop. Take it out. ఇది ప్రమాదమైన మెషిన్. ఎవరైనా చంపుతుంది. అప్రూవ్ చేయడం కుదరదు. నో ప్రొఫెసర్, దానికి ప్రతికూలమైన కమాండ్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేశారు. దాట్స్ ద ప్రాబ్లం. దీనికి మంచి, చెడు, మిత్రుడు, శత్రువు ఏం తెలీదు. ఇట్స్ జస్ట్ అ స్టూపిడ్ ఇన్ఫరెన్స్ ఎంజిన్, దట్స్ ఆల్. దీన్ని ఆర్మీలో చేరిస్తే శత్రువులకు బదులు మన జనరల్స్ ని పొడిచి చంపుతుంది. దీన్ని బయటికి వదిలితే ప్రమాదం. ట్రాఫిక్ పోలీస్ చేయికొస్తుంది. ఎలక్ట్రిక్ ట్రైన్లో ప్యాసింజర్స్ ని కొట్టి వాళ్ళ ఎముకల్ని వెరగొట్టిందని కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ రోబో
ఏదో ఫ్యాక్టరీలో ప్రోగ్రామ్ చేయబడ్డ గానుగెద్దు పని చేయడానికి లాయకి. సారీ డాగ్, కెనాట్ క్లియర్. ప్రొఫెసర్ మీకు నా మీద ఎందుకు కోపం చెప్పండి. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నీ మీద నాకు ఏ కోపం లేదు, బట్ సైన్స్ తప్పు కాకూడదు అంతే. ఏంట్రా చిట్టి అంత తప్పుగా చేశావు? నేనేం తప్పు చేశాను? ఆయన చెప్పినట్టు చేయమన్నారు, చేశాను. పొడవు అంటే పొడవటమనా? దానికి అర్థం అదే కదా. ఓ చిట్టి స్టాప్ ద కార్. సార్ ఫైర్ సర్వీస్ వాళ్ళ మేమే దగ్గరికి వెళ్ళలేకపోతాం సార్. చాలా మంది లోపల ఇరుక్కుపోయారు సార్. ఇమీడియట్ గా వేరే ఏదైనా ఫోర్స్ పంపించారు సార్. చిట్టి నువ్వు వాళ్ళని కాపాడగలవా? హీట్ 799 డిగ్రీ సెల్సియస్, నాకు 1000 డిగ్రీ వరకు ఫైర్ రెసిస్టెన్స్ ఉందనే కాపాడగలను. చిట్టి ఏ ప్రాణానికి హాని జరగకూడదు. ఓకే. భయపడకండి, ఐఎమ్ చిట్టి ద రోబో. కాపాడడానికి వచ్చాను. వెల్డన్ చిట్టి, వెల్డన్. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ టీవీ చూడండి. మనిషి ప్రాణాలకు ప్రమాదం అని మీరు రిజెక్ట్ చేశారే రోబో, అది మనిషి ప్రాణాలని అగ్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది. చూడండి. ఇక దిగు. సరిగ్గా చూసుకోండి. ఎవరమ్మా? నా కూతురు గౌరీ లోపల దానం చేస్తుంది, కనపట్లేదయ్యా. ఏమైందో తెలియదయ్యా, దాన్ని కాపాడండి అయ్యా. సో వాట్, నాకు బట్టలు లేవు. ఇదిగో గౌరీ. ఎంత బుద్ధులే పనిచేశా. ఆ అమ్మాయి నగ్నంగా ఉంది, తను ప్రాణాలతో ఉంది. నా మాట ఆగు. ఏంటి వసే, అన్యాయంగా అమ్మాయిని చంపేశావు?
చెప్పాను కదా, అది ఓ బుద్ధి లేని మెషిన్ అని. దాన్ని బయటికి వదలటం ప్రమాదం. నేను రిజెక్ట్ చేయటం కరెక్ట్ అని ఇప్పుడు నువ్వే ప్రూవ్ చేశావు. బ్యాడ్ లక్ వసే. ముద్దా ఓ గుడ్డ కప్పి తీసుకురావడం తెలీదు. దీనికి ఎలా తెలుస్తుంది వసీకర్? ఇది హ్యూమన్ కాదు, హ్యూమనాయిడ్. మానవం అంటే ఏమిటో ఈ మెషిన్కి తెలిసేలా ఎలా చేస్తావు? ప్రొఫెసర్ సారీ వసీ, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న వీడియో CNN, టైమ్స్ అని అన్ని మీడియాల్లోనూ వేసి రచ్చ చేస్తున్నారు. డిఫెన్స్ మినిస్ట్రీ నుండి ప్రెషర్. నీ రీసెర్చ్ ఆపమని. లేదు ప్రొఫెసర్, నేను ఆపలేను. వీడి స్కీమ్లో కొన్ని చేంజెస్ చేసి నేను బాగు చేస్తాను. ఎలా కుదురుతుంది వసీ? దీనికి ఆడామగ తేడా తెలీదు, మానవ అవమానం తెలీదు, మానవ స్పందనలంటే తెలియని జడం ఇది. నేను దీనికి మానవ స్పందనలు కలిగించగలను. ఇంపాసిబుల్. అది దేవుడికి మాత్రమే సాధ్యం. మనిషి చేయలేడు అనుకున్న ఎన్నో విషయాలు చేశాడు ప్రొఫెసర్. యు ఆర్ మై సీనియర్. అందుకే చెప్తున్నాను, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. 10 ఏళ్ళు ప్రొఫెసర్, 10 ఏళ్ల శ్రమ, దానికి ఫలితమే లేదా? ఉంది, కానీ వేరే విధంగా. నాకు విదేశాల్లో ఎన్నో రోబోటిక్ కంపెనీస్తో కాంటాక్ట్స్ ఉన్నాయి. దీన్ని నాకు ఇచ్చేసావంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్కు అమ్మి పెడతాను. నో ప్రొఫెసర్, డబ్బు కోసం నేను దీన్ని చేయలేదు. దీన్ని సైన్యానికి అందించాలన్నదే నా లక్ష్యం. ఆ అవకాశమే లేదు. ఇది నా దగ్గరికే వచ్చి తీరాలి, ఇవాల్యుయేషన్కి. నాకు ఆఖరి అవకాశం ఒక్కటివ్వండి ప్లీజ్. ఓకే, టేక్ ఎ మంత్ అండ్ ట్రై అగైన్. అప్పటికి కుదరకపోతే దీన్ని డిస్మాంటిల్ చేసి తూకారికి వేసి ఖర్జూర పళ్ళు కొనుక్కు తిను. గుండెకి ఎంతో మంచిది, నీకు చాలా అవసరం. సార్, మేమిద్దరం 5 ఏళ్లుగా ఈ ల్యాబ్లోనే గొడ్డులా కష్టపడుతున్నాం. చెప్పు దెబ్బలు కూడా తిన్నాం. మీ ల్యాబ్లో ఏదైనా రీసెర్చ్ పొజిషన్ ఉంటే చెప్పండి సార్. చిట్టి యొక్క న్యూరల్ స్కీమా గురించి మీకేం తెలుసు? అది తప్ప మిగిలినవన్నీ తెలుసా? అవసరమైతే మిమ్మల్ని పిలుస్తాను. ఏం చేస్తున్నారు డాక్టర్? నీకు సాఫ్ట్వేర్ హార్మోన్స్ ఇన్స్టాల్ చేస్తున్నా. స్పందన ఉంటే కదా హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేది డాక్టర్. రివర్స్ మ్యాపింగ్ చేయబోతున్నాను. చిటి, ప్రపంచంలో మనిషి పుట్టుకనేది ఓ విలక్షణమైన ప్రమాదం లాంటిది. ఈ అండపిండ బ్రహ్మాండంలో మనిషికి ప్రాణంతో పాటు జ్ఞానం కూడా అనుకోకుండా ఏర్పడింది. ప్రాణం అంటే ఏమిటి? DNA అనే అతి ముఖ్యమైన మూలకణం. ఇదే నా ప్రాణం. ప్రాణం అనేది ఫార్ములా కాదు. అయ్యో, నీకెలా చెప్పాలి? ఒక బ్యాక్టీరియాకి ప్రాణం ఉంది, సోడియంకి లేదు. నాకు నీకు చిట్టి చిట్టి జాగ్రత్త. ఏదైనా మార్పు తెలుస్తుందా? తెలుస్తోంది. ఏంటి ఏంటి? మీ గడ్డం 0.5 mm పెరిగింది. స్టాప్ జోకింగ్ యు ఫూల్. నీలో ఏదైనా మార్పు తెలుస్తోందని అడిగాను. లేదు,
వేస్ట్ వేస్ట్ రా నువ్వు, శుద్ధ వేస్ట్, మొద్దు దద్దమ్మా వసి కామ్ నువ్వు డౌన్. ఒకసానా. ఇవన్నీ అసలు తెలిస్తే కదా. మట్టి బుర్ర, టైటానియం బుర్ర. వసి ప్లీజ్. నిద్ర లేదు సనా, తిండి లేదు, నీతో మాట్లాడలేదు. ఎన్ని రోజులు కష్టపడ్డాను తెలుసా? ఎన్ని నేర్పించాను, ఎన్ని రకాలుగా నేర్పించాను. నిలబడ్డట్టు చూడు, ల్యాంపోస్ట్ లాగా. దున్నపోతురా, యూస్లెస్ ఫెలో, యూస్లెస్ మెషిన్. నిన్ను డిస్మాంటిల్ చేసేస్తారా. అనవసరంగా నన్ను తిట్టకండి. మీరు చెప్పినవన్నీ కరెక్ట్గా చేశాను. ఇంకా మీరు అనుకున్నట్టు రాలేదంటే తప్పు నాది కాదు, మీది. నన్ను వేస్ట్ అంటే మీరు వేస్టే. ఏం కూసారా? వదలు, నన్ను వదలు సనా. చిట్టి కోపం వస్తుంది. మై గాడ్.